మొబైల్‌లో వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. కానీ మీరు గనుక నాడ్ వీడియో ఎడిటర్ నేర్చుకుంటే 3డీ ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్ ఎడిటింగ్, ప్రొఫెషనల్ వ్లాగ్ ఎడిటింగ్ ఇంకా చాలా రకాల ఎడిటింగ్ అయితే మొబైల్‌లో చేయొచ్చు. కానీ నాడ్ వీడియో ఎడిటర్ కాంప్లెక్స్ ఇంటర్ఫేస్ వల్ల చాలామందైతే ఈ ఎడిటింగ్ యాప్ అయితే యూజ్ చేయరు. అండ్ నాడ్ వీడియో ఎడిటర్ ట్యుటోరియల్స్ కూడా చాలా తక్కువైతే ఉన్నాయి. అందుకైతే నేనైతే నాడ్ వీడియో ఎడిటింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్తాను. ఓకే. ఇదైతే బేసిక్ వీడియో అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాట్ వీడియో ఎడిటర్ ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి ప్రాజెక్ట్స్ అలాగే మినీ మోడ్ అని చెప్పి 2 అయితే ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్స్‌లో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. మినీ మోడ్‌లో కొన్ని మినీ మూడ్స్ అయితే ఉంటాయన్నమాట. కలర్ గ్రేడింగ్, గ్లో, పార్టికల్, మోషన్ బ్లర్, ఫిల్టర్, ఎడిటర్ అనమాట. కొన్ని మినీ మూడ్స్ అయితే ఉంటాయి. ఓకే. ప్రాజెక్ట్‌లో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి కదా! పైనైతే మనకి న్యూ అలాగే ఇంపోర్ట్ అని చెప్పి 2 బటన్స్ అయితే ఇచ్చారు. న్యూతో మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇంపోర్ట్‌తో ఏదైనా ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే అలర్ట్ మోషన్‌లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ప్రాజెక్ట్స్ అలాగా. పైనైతే టాప్‌లో మనకి సెట్టింగ్స్ ఐకాన్ అయితే ఉంది. సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకైతే కొన్ని సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. యూఐ సైజు, ఆటో సేవ్ అలాగే ల్యాండ్‌స్కేప్ లేఔటు అలాగే కలర్ థీమ్ మనం లాంగ్వేజు అలా కొంచెం కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. సెట్టింగ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అయితే మనం ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయడానికి న్యూ మీద క్లిక్ చేస్తే మనకైతే న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్క ఆప్షన్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ దగ్గర ఫస్ట్ అయితే రేషియో ఉంటుంది. రేషియో మీద క్లిక్ చేయగానే మనకి 16:9, 9:16, 1:1 కస్టమ్ రేషియో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియో కాబట్టి నేనైతే 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే రేషియో కింద ఎఫ్‌పిఎస్ ఉంటుంది. ఎఫ్‌పిఎస్ అయితే మనకి ఎంత ఎఫ్‌పిఎస్ కావాలో మనం టైప్ చేయొచ్చు. దాదాపు 30 ఎఫ్‌పిఎస్ సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనకి ప్రివ్యూ రిజల్యూషన్ అయితే ఉంటుంది. కావాలంటే మనం ప్రివ్యూ రిజల్యూషన్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 100, 50, 25, 10 నేనైతే 50లో అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ప్రివ్యూ మోడ్ అని అయితే ఉంది. ప్రివ్యూ మోడ్ అయితే మనకి 2 అయితే ఉన్నాయి. ఆల్ లేయర్, కరెంట్ లేయర్ అని. నేనైతే కరెంట్ లేయర్ అయితే సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మన కింద 3డీ సీన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఇమేజ్ ఆర్ వీడియో ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం. మనకైతే ఇంపోర్ట్ చేయడానికి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ ఆర్ వీడియో ఇంపోర్ట్ చేయడానికి మీడియా మీద క్లిక్ చేసి మనకైతే ఇమేజ్ కావాలితే ఇమేజ్, వీడియో కావాలితే వీడియో మనమైతే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫర్ సపోజ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేయగానే నేనైతే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇమేజ్ అయితే లోడ్ అయితే అయిపోయిందనమాట. నాడ్ వీడియో ఎడిటర్‌లోకి. ఇప్పుడైతే మనకి ఇమేజ్ అయితే మనం ఇంపోర్ట్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే పొజిషన్ అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అయితే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్‌తో మన ఇమేజ్‌ని లెఫ్ట్ ఆర్ రైట్‌కి అయితే మూవ్ చేయొచ్చు. అలాగే వై యాక్సిస్‌తో మన ఇమేజ్‌ని కిందకి లేదా పైకి మనమైతే మూవ్ అయితే చేయొచ్చనమాట. నెక్స్ట్ ఇది స్కేల్ అనమాట. స్కేల్ ఆప్షన్ ఏంటంటే, మన ఇమేజ్ యొక్క సైజ్ అయితే మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి ఈ స్కేల్ ఆప్షన్ అయితే యూజ్ అయితే అవుతుందనమాట. నేనైతే స్కేల్ అయితే 1లో అయితే పెట్టుకుంటాను. పాయింట్ అనమాట. పివట్ పాయింట్ గురించి మనకి ఆల్రెడీ అలర్ట్ మోషన్‌లో తెలుసు కదా! పివట్ పాయింట్ మనం ఎక్కడ సెట్ చేసుకోవాలని. నెక్స్ట్ రొటేషన్ అనమాట. రొటేషన్‌తో మనమైతే రొటేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనం అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌ది. ఓకే. మనం రొటేట్ అయితే యూజ్ చేసి ఇమేజ్ అయితే మనం రొటేట్ అయితే చేయొచ్చనమాట. పైనైతే మనకి అండూ బటన్ ద్వారా మనమైతే బ్యాక్ అయితే రావచ్చు. మనం చేసిన చేంజెస్ అయితే అండూ అయితే చేయొచ్చనమాట. నెక్స్ట్ బాటమ్‌లో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒపాసిటీ అనమాట. ఒపాసిటీతో మన ఇమేజ్ యొక్క ఒపాసిటీ అయితే మనం తగ్గించుకోవచ్చనమాట. ఒపాసిటీ తగ్గిస్తే మనకి ఇమేజ్ కనబడదు. కాబట్టి నేనైతే ఒపాసిటీ అయితే ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. ఒపాసిటీ అయితే దాదాపు ఇంక్రీజ్ చేసేసాను నార్మల్‌లోకి. ఓకే. మనం ఒపాసిటీ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయడానికి కిందైతే ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. రీసెంట్‌లీ యూజ్డ్ అసెట్ స్టోరు, ఎఫెక్ట్, ఫిల్, మాస్క్, 2డీ యానిమేషన్, ఏఐ అని చెప్పి. ఎఫెక్ట్‌లోకి అయితే వెళ్తే మనకి ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ సపోజ్ మనకైతే ఇక్కడ కొన్ని బ్లెండింగ్ ఎఫెక్ట్స్ అలాగే షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే వీడియో ప్లే చేస్తాను చూడండి. మనకైతే షేక్ ఎఫెక్ట్ అయితే చూసారు కదా! ఎలా అద్భుతంగా యాడ్ అయితే అయిపోయిందో. షేక్ ఎఫెక్ట్ వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్ అయితే డిలీట్ అయితే అయిపోతుందనమాట. కిందైతే మనకి టైమ్‌లైన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా! బాటమ్‌లో మనకి టైమ్‌లైన్ అయితే ఉంది.
అలాగే పైనైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ పైన ఆప్షన్ అయితే చెప్తాను. యారో మార్క్ చూపించినట్టు ఇక్కడ మనకు కార్నర్‌లో ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు కదా! దాని మీద క్లిక్ చేస్తే మన కరెంట్ ఫ్రేమ్‌ని అయితే ఇమేజ్ కింద సేవ్ చేసుకోవచ్చు. అలాగే కరెంట్ ఫ్రేమ్‌ని మనం లేయర్ కింద యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే లేయర్ మేనేజర్ అనమాట. లేయర్ మేనేజర్ మీద క్లిక్ చేయగానే మనకైతే లేయర్ అయితే మేనేజ్ చేయొచ్చనమాట. ఫర్ సపోజ్ ఈ లేయర్‌కి ఇమేజ్ అని చెప్పి నేమ్ ఉంది. మనమైతే లేయర్‌కి అయితే మనం నేమ్ అయితే ఇవ్వచ్చనమాట. నేనైతే ఎస్‌టిటి అని నేమ్ అయితే ఇస్తున్నాను. ఓకే. మన లేయర్ నేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేయర్‌ని పెంచి డిలీట్ చేయొచ్చు. మల్టిపుల్‌గా సెలెక్ట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ అయితే ఐ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! ఈ ఐ ఆప్షన్ ఏంటంటే, మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ ఆర్ వీడియో కనబడాలా వద్దా అన్నది ఈ ఐ ఆప్షన్‌తో హైడ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సోలో మోడ్ అయితే ఉందనమాట. నెక్స్ట్ మనకి మెయిన్ మెనూ మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ ఆర్ డిలీట్, ప్రెసెట్ మేనేజర్, రీప్లేస్, కన్వర్ట్ అదర్ అని చెప్పి అయితే ఉంది. కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి 3డీ పాత్, సబర్ పాత్ మనకి పాత్ 3డీ ఎడిటింగ్‌కి అయితే ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయన్నమాట. నాడ్ వీడియో ఎడిటర్‌లో ఎఫెక్ట్స్ ఎలా చూడాలంటే, మన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అసెట్ స్టోర్ దగ్గరికెళ్తే అసెట్ స్టోర్‌లో మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. లైటను, అలాగే బ్లర్రు, డిసార్ట్, న్యాచరు, అలాగే గ్లిచ్చు, స్టైలిస్టు మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇందులో అయితే ఉంటాయన్నమాట. మనమైతే కింద నుంచి అయితే ఇందులో అయితే యూజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోతుందన్నమాట. నేనైతే ఓషన్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. మనమైతే ఇప్పుడు యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. కీ ఫ్రేమ్స్ అయితే క్రియేట్ చేయడానికి పొజిషన్ దగ్గర మనకి క్లాక్ ఐకాన్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఫర్ సపోజ్ మనమైతే వీడియో ప్లే చేద్దాం. ప్లే చేసి ఒక 1 సెకండ్ దగ్గర అయితే ఆపాను. ఆపి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాం. యాడ్ చేసి మనమైతే ఇప్పుడు పొజిషన్ అయితే చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. పొజిషన్ అయితే చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ప్లే చేస్తాం. ప్లే చేసి మళ్ళీ అయితే మనం వీడియో అయితే ఆపుతాం. వీడియో ఆపి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి పొజిషన్ అయితే మనం చేంజ్ అయితే చేస్తాం అనమాట. పొజిషన్ అయితే చేంజ్ చేయగానే మనకైతే ఇప్పుడు ఒక యానిమేషన్ అయితే క్రియేట్ అవుతుంది చూడండి. వీడియో స్టార్టింగ్ నుంచి బయటికెళ్ళి ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే. ఓకే. మనకేదో చిన్న యానిమేషన్ అయితే క్రియేట్ అయింది. ఇలా మనం ప్రతి ఆప్షన్‌తో యానిమేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. స్కేలు, పైవట్, రొటేషను, ఒపాసిటీ ఇలా అన్ని ఆప్షన్స్ అయితే మనం యూజ్ అయితే చేయొచ్చనమాట. కావాలంటే కీ ఫ్రేమ్స్ మనం డూప్లికేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇక్కడ గ్రాఫ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రాఫ్ అయితే కనబడుతుంది కదా! ఈ గ్రాఫ్ మీద క్లిక్ చేసి మనం అయితే యానిమేషన్ అయితే స్మూత్ చేయడానికి మనకి ఇక్కడ కొన్ని గ్రాఫ్స్ అయితే ఉంటాయి. ఓకే. నేనైతే ఒక గ్రాఫ్ మీద ఒక గ్రాఫ్ అయితే యాడ్ చేసుకున్నాను. గ్రాఫ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి. గ్రాఫ్ యాడ్ చేయక మన వీడియో ఎలా ఉందో. ఇప్పుడైతే ప్లే చేస్తున్నాను చూడండి. మన యానిమేషన్ అయితే కొంచెం స్మూత్ అయితే అయింది. గ్రాఫ్ అయితే యాడ్ చేస్తాం వల్ల. మనమైతే ఇప్పుడు ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫిల్‌లోకి అయితే వెళ్తే మనకి కొన్ని ఫిల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఫిల్ అంటే ఫర్ సపోజ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్‌కి కొంచెం అయితే మనం కొన్ని ఎఫెక్ట్‌లు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చనమాట. చూసారా? కొంచెం ఫిల్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తే మనకి యాడ్ అయితే ఎలా వస్తుందో. ఇలాగైతే మన కొన్ని అసెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనం వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ చేసి చూద్దాం. వీడియో ఎక్స్‌పోర్ట్ చేయడానికి మనకి బాటమ్‌లో ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! యారో మార్క్‌లో చూపించినట్టు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకైతే రిజల్యూషన్ అయితే ఉంటుంది. రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని, ఎఫ్‌పిఎస్ సెలెక్ట్ చేసుకొని మనమైతే ఎక్స్‌పోర్ట్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే వీడియో ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుందనమాట. కింద ప్లే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! ఆ గ్రీన్ కలర్ దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుందనమాట. ఈ వీడియోలో బిగినర్స్ కోసం ఓన్లీ నార్డ్ వీడియో ఎడిటర్‌లో ఉన్న బేసిక్ ఆప్షన్స్ మాత్రమే చెప్పాను. మీకు గనక ఇంకా డీటెయిల్డ్ అడ్వాన్స్ ట్యుటోరియల్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ మీద అయితే అలర్ట్ మోషన్ ఎడిటింగ్ క్లాస్ అలాగే అడోబ్ ఎక్స్‌ప్రెస్ కంప్లీట్ యాప్ ట్యుటోరియల్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అయితే చెక్ చేయండి.